హాయ్ అండి. గోధుమ పిండితో ఎప్పుడైనా గులాబ్ జామున్ చేశారా? చాలా బావుంటుంది. ఒక బౌల్‌లోకి ఒక కప్పు గోధుమ పిండిని, అలానే ఒక కప్పు మిల్క్ పౌడర్‌ని, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్‌ని, నెయ్యి తగినంతగా తీసుకొని బాగా కలుపుకోవాలండి. పిండి ముద్ద అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నీళ్ళకి బదులుగా పచ్చిపాలను వాడుకోవాలని. నాకనేది ఈ పిండి కన్సిస్టెన్సీ మొత్తానికి కూడా ఒక కప్పు పచ్చిపాలను పడ్డాయి. ఈ విధంగా కలుపుకోవాలండి పిండి ముద్దని. చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాకానికి తగ్గట్టుగా తీసుకోవాలండి. 2 కప్పులు పంచదారకి 2 కప్పుల నీళ్లు పోసుకొని పంచదార మొత్తం కూడా కరిగేంత వరకు కూడా బాగా కరగనివ్వాలి. ఈ విధంగా కలుపుకుంటే బాగా చిక్కబడుతుందండి పాకం అనేది. ఇలా లేత తీగ పాకం వచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి ముద్దని కొంచెం గట్టిగా అయి ఉంటుంది. మళ్ళీ పిండికి పాలని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ తగ్గట్టుగా పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఫ్రై చేసుకొని పాకంలో వేయటమే. బాయ్ బాయ్.